5:40కే చాలామంది లీడర్స్ అందరూ కూడా జూమ్‌కొచ్చారు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా చాలా స్పోర్ట్‌నెస్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా పాల్గొంటున్నారు ఎర్లీ మార్నింగ్. అలాగే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ సత్య మేడం ఈ జూమ్ సెషన్‌ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆవిడకి కూడా నా హృదయపూర్వక నమస్సులను తెలియజేస్తా ఉన్నాను. అలాగే కాంబో చెప్పిన యశోద మేడం గారికి, అలాగే నాతో పాటు నా వెన్నంటుండి ఆహ్, ఇప్పటికప్పుడే నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన ఎండీ రవి సార్, అలాగే అనంతే సార్ వీళ్ళిద్దరికి కూడా నా తరపున, మీ తరపున హృదయపూర్వక నమస్సులను తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. అనంతే సార్, రవి సార్. మీ యొక్క చాలా సపోర్ట్ నాకు అందుతుంది. అలాగే లీడర్స్ కూడా కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆహ్, కోర్ కమిటీ మెంబర్స్ ఇంకా యాక్టివ్ అయితే గనక జూమ్ అనేది ఇంకా బావుంటదని నా ఆశ. ఓకే. ఆల్‌మోస్ట్ అందరూ కూడా బానే పనిచేస్తున్నట్టే. ఆహ్, ప్రెజెంట్ ఏంటంటే మనందరం కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఇచ్చేవారు సాగుతే చాలా అభినందించే వ్యక్తులు ఫస్ట్ రకం నేను, అనంతయ్య గారు, రవి గారు. మీ అందరూ కూడా హెచ్ఓస్ అవ్వాలని అనుకుంటా ఉన్నాను. అయితే ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే చాలామంది ఇంకా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనకి చాలా మందికి ఇంకా తెలుస్తుందో తెలియట్లేదో నాకు తెలియట్లేదు. ఆహ్, ఈరోజు మనం కొన్ని విషయాలు అంటే నెట్వర్క్‌లో ఎలాగ ఉండాలి? ఈ నెట్వర్క్‌ని ఎలా ప్రేమించాలి? ఇయన్ని విషయాలు కొన్ని తెలుసుకుందాం. లాస్ట్ వీకు మనం ఏ సబ్జెక్ట్ చెప్పుకున్నామో ఐడియా ఉందా సార్? ఐడియా ఉందా సార్? మనం స్పందించండి ఫీల్డప్పుడు సార్. మన మన యొక్క బిహేవియర్ ఎలాగుండాలి? కస్టమర్‌ని ఎలా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలన్న టాపిక్ గురించి మాట్లాడుకున్నాం సార్. అలాగే ప్రొడక్ట్ కోసం మొత్తం రివ్యూ చేసుకున్నాం సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఇంకా? అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు సార్ మీరు. ఓకే. ఇంకా? ప్లాన్ గురించి చెప్పారు సార్. ఇంకా? ముగ్గురే ఉన్నారా? నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్ అండి. అది లాస్ట్ వీక్ అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ అది అయిపోయింది. యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ అనేది బిఫోర్ లాస్ట్ వీక్ అది. మనం చెప్పుకున్నది ఏంటి? టీమ్‌ని ఎలా బిల్డప్ చేసుకోవాలి? ఇంకా? ఎలా లేదు కాపాడుకోవాలి? స్పందించండి సార్. మీరు స్పందించండి సార్ మొత్తం. ఎందుకంటే మనం జూమ్ చేసుకుంటున్నామంటే గనక అవును. ఏం నేర్చుకున్నాం? ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనే దాని గురించి మనం ఈ జూమ్‌కి అటెండ్ అవుతున్నాం. నేను రవి సార్ ఆల్రెడీ ప్రొడక్ట్ గురించి చెప్పారు. జస్ట్ మోటివేషన్ గురించి చెప్పారు. మొత్తం టోటల్ ప్రొడక్ట్ అని చెప్పారు. అవునా? ఐడియా ఉందా? మర్చిపోయారా? ఉంది సార్. ఐడియా ఉంది సార్. అయితే అనంతయ్య గారు ఏం చెప్పారు? గుర్తుందా? ఇవన్నీ మనం ఏంటంటే సార్ ఎందుకు అడుగుతున్నా అంటే మిమ్మల్ని, మనం జూమ్‌కొచ్చేటప్పుడు ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం? మన కింద ఉన్న జూనియర్స్‌కి ఏమి ఇవ్వబోతున్నాం అనే విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటేనే ముందుకెళ్తాం. లేకపోతే మనం ఇందులో జాయిన్ అయ్యి కొంత మీరు ఏమవుతారంటే ఉండే కొద్దీ చాలామంది ఏంటంటే బ్యాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మన బిజినెస్ అవ్వనప్పుడు, వాళ్ళు మన మాట ఇన్నప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మన మైనస్ అవుతాయన్నమాట. అందుకేంటంటే మనం నేర్చుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సరే సెక్షన్‌లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి? ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం ముందుకు ఎలాగెళ్ళాలి? నెట్వర్క్ మార్కెటింగ్‌లో 100% మనం ఏ విధంగా చేస్తే ముందుకెళ్తాం? ఎలా కష్టపడాలి? ఏ విధంగా తీసుకోవాలని మనం తెలుసుకుందాం. దాంతో పాటు మనం చేసే కంపెనీలో మనం ఏ విధంగా వర్క్ చేయాలి? ఎలా ప్రేమిస్తే ముందుకెళ్తాం అనేది
ఈ 3 పాయింట్ మీద సెక్షన్ చేసుకుందాం. ఓకేనా? రైట్ లీడర్స్, రెడీయా? రెడీ సార్. ఎస్ సార్ రెడీ. సార్ రెడీ రెడీ. ఎస్ సార్ Ready? ఎస్. ఓకే. అయితే మీ అందరూ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోకి ఎంచుకున్నందుకు మీ అందరికి ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరూ అదృష్టవంతులే. ఇక్కడున్న 70 మంది కూడా అదృష్టవంతులు. మా దాదాపు ఎంతమంది 76 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మీ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే 100% ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం ముందుకు ఎలాగెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది గనక మీరు నేర్చుకుంటే గనక 100% రాబోయే రోజుల్లో మీ అందరూ కోటీశ్వరులే. 100%. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈరోజు దాదాపు దూసుకెళ్తా ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు ఎలా కష్టపడాలి అనే విషయాలు కూడా మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది ఏంటంటే జాయిన్ అవుతున్నారు, ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. ఓకే. ఇక్కడి వరకైతే ఓకే. అయితే ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలనేది కొంతమంది సర్జించడం ఉంటున్నారు. కొంతమందికేమో ఒక నెల చేస్తాను, 2 నెలల నుంచి మళ్ళీ ఆ విషయాలు మర్చిపోతూ ఉన్నారు. సార్ ఒకటండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు ఫస్ట్ కంపెనీ గురించి పూర్తిగా అవగాహన ఉందా లేదా? నెక్స్ట్ ప్రొడక్ట్ గురించి ముందుగా మీకు అవగాహన ఉందా లేదా? దాంతోపాటు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు జాయిన్ చేయటమే పనిగా పెట్టుకుంటే మీరు ఫెయిల్ అయినట్టే. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు జాయిన్ చేస్తూ పోతుంటే అది కరెక్ట్ కూడా కాదు. ఎవరైతే డైరెక్ట్‌గా వాళ్ళు జాయిన్ చేసుకుంటారో వాళ్ళకి ఎవరైతే నిత్యం నేర్పిస్తూ, ఎవరైతే వాళ్ళని ఎప్పటికప్పుడే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారో, ఎప్పటికప్పుడే మీరు నేర్చుకుంటూ, మీరేం నేర్చుకున్నారో కింద వాళ్ళకి కూడా నేర్పిస్తూ ఉంటేనే మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ముందుకెళ్తారు. అలా చేయని వ్యక్తి 100% ఏదో ఒక రోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దూరం అవుతారు. నేను చెప్పేది ఒకటి చెప్తానండి. హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అని మనం చెప్తాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే స్మార్ట్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. హార్డ్ వర్క్ వేరు, స్మార్ట్ వర్క్ వేరు. నేను ప్రతి జూమ్‌లోను గాని, ప్రతి మీటింగ్‌లో మీకు చెప్తానే ఉన్నాను. స్మార్ట్ వర్క్ నేర్చుకోండి. మీకొచ్చిన పర్సన్‌ని 100% మీరు వాళ్ళని ఎప్పటికప్పుడే ఏం చేస్తున్నారనేది కూడా మీరు గుర్తెచ్చుకుని, అవసరమైతే వాళ్ళ ఇంటికెళ్ళి మీరు ఎప్పటికప్పుడే వాళ్ళని రీచార్జ్ చేపిస్తా ఉండాలి. సెల్‌లు మనం ఎలా రీచార్జ్ చేస్తూ ఉంటాం? రీచార్జ్ చేయకపోతే పని చేస్తదా అండి సెల్‌లు? నో సార్. ఏం సార్? ఛార్జింగ్ లేకపోతే పని చేస్తదా? నో సార్. పనిచేయదు సార్. అట్లనే మీకు జాయిన్ అయిన వ్యక్తి 100% ఎప్పటికప్పుడే మీటింగ్స్ పెట్టి, వాళ్ళకి జూమ్‌లో ఎంటర్ చేసి, జూమ్‌లో ఏదైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో కంపల్సరీగా ఎవ్వరు వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి జూమ్ అయిన తర్వాత మాట్లాడుతా ఉన్నారు. జూమ్ అయిన తర్వాత మీ కింద డౌన్ లైన్‌లతో ఎవరితోని మాట్లాడుతున్నారా? జూమ్ ఏం జరిగింది? రవి సార్ ఏం చెప్పారు? మాట్లాడుతున్నాం సార్. అనంతయ్య గారు ఏం చెప్పారు? మీకు అర్థమైందా? అని ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుతా ఉన్నారా? మాట్లాడుతున్నాం సార్. మాట్లాడుతున్నారా సార్? వెరీ గుడ్. మాట్లాడుతున్నాం సార్. సార్ మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్. వెరీ గుడ్. అట్లా ఎవరైతే మాట్లాడతారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. నిజం. నేనైతే గనక సార్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేను మళ్ళీ మీకు విషయం చెప్తూనే ఉన్నాను. ఎవరైతే ఇందులో వర్కు నాది అని, అంటే కంపెనీ నాదని ఎవరైతే ప్రేమిస్తారో
ఎవరైతే ప్రేమిస్తారో కంపెనీ నాది అని ఇప్పటి వరకు కంపెనీ నాదని ఎవరైతే ప్రేమించి వర్క్ చేస్తా ఉన్నారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్ముకోండి. ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత కంపెనీ నమ్మండి, తర్వాత మీ అప్లైన్ నమ్మండి. కిందన్న మీ అప్లైన్తో పాటు కిందన్న మీ డౌన్ లైన్ కూడా మీరు ప్రేమించి ముందుకెళ్తేనే సెట్ అవుతారు. నేనైతే కనుక గతంలో నేను చేసే వర్క్లో 100% నేను పెట్టుకున్న గోల్ కానివ్వండి, కింద జాయిన్ అయిన వ్యక్తిని కానివ్వండి, కంపెనీని కానివ్వండి, నేను కంపెనీ నాదని పనిచేశాను కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉండి మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. కంపెనీ అంటే చాలా మందికి ఏంటంటే ఏదో వస్తుందిలే, ఏదో చేస్తారులే అని చాలా మంది చూస్తూ ఉన్నారు. అట్లా కాదండి. కంపెనీ నాదని ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తారో 100% ముందుకెళ్తారు. ఎర్లీ మార్నింగ్ లేచి కంపెనీ కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు 100% ముందుకెళ్తారు. చాలామంది ఏంటంటే జాయిన్ చేస్తున్నారు కానీ వాళ్ళని ఫాలోఅప్ చేయట్లేదు. ఫాలోఅప్ చేయటం అంటే ఏదో నెలకొకసారో 2 నెలలకోసారో ఫోన్ చేయడం కాదండి. డైలీ మీ జూనియర్ తోటి, మిమ్మల్ని నమ్ముకొచ్చిన పర్సన్ తోటి 100% మీరు ఫోన్ చేయవలసిందే. అంటే ప్రేమగా మీరు మాట్లాడి అతనితో ఎప్పుడు టచ్లో ఉండి ఎప్పటికప్పుడే మీరు రీఛార్జ్ చేసి ఎప్పటికప్పుడే అతనికి ఛార్జింగ్ పెడతా ఉంటేనే అతను పనిచేస్తాడు. చాలామంది ఏంటంటే కంపెనీలని ఏం చేస్తారంటే ఫస్ట్ బాగానే ఉంటారు, తర్వాత బ్లైండ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు. ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి దయచేసి. ఎందుకంటే మనం చేసేది 100% మన ఎదుగుదల కోసం, మన ఫ్యామిలీ కోసం, మన కోసం కష్టపడతా ఉన్నాం. ఏ కంపెనీ పెట్టలేని ఆఫర్స్ అన్ని కూడా మన కంపెనీలో ఉన్నాయి. ఏ కంపెనీ ప్రొడక్ట్ కూడా పనిచేయని ప్రొడక్ట్ మన దాంట్లో ఉన్నాయి. ఏ కంపెనీ చేయలేని కోర్ కమిటీ మెంబర్స్ మనం అపాయింట్ చేయడం జరిగింది. ఏ కంపెనీ చేయలేనిది ప్రొడక్ట్ కూడా మనమే రేట్ నిర్ధారించి మనమే ఆ ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది కంపెనీ నాది అని ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రమే 100% సక్సెస్ అవుతారు. ఈ కంపెనీలో 100% మీకోసమే మేము పెట్టి మీకోసమే అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం. మాతో పాటు మీ అందరూ కూడా కొంతమంది కష్టపడుతూ ఉన్నారు. కంపెనీ సంబంధించి చాలా మంది మొన్న నాకు ఫోన్ చేశారు, సార్ మీ కంపెనీకి సర్టిఫికెట్లు ఉన్నాయా అని చెప్పని. సార్ సర్టిఫికేట్ గురించి మీ కింద ఎవరికి ఎక్స్పోజ్ చేయట్లేదు సార్. చెప్తున్నారు కంపెనీకి లీగల్గా అన్ని బాగున్నాయని చెప్తున్నారా లీడర్స్? చెప్తున్నాం సార్. ఓకే. అంటే నాకు 2-3 చేశారండి. మీ అంటే ఎవరి టీమో నాకు అది తెలియదు. వాళ్ళు సార్ మీరు లీగల్గా లేదంట కదా అని చెప్తున్నారండి. సర్టిఫికేట్ లేదంట కదా అని చెప్తున్నారు. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు తెలవ కదా సార్, అలాంటి చేసి ఉండొచ్చు. అంటే కొత్తగా వచ్చిన కంటే మనం పూర్తిగా వాళ్ళకి మన కంపెనీ గురించి కానీ సర్టిఫికేట్ గురించి అయితే ఎక్స్పోజ్ కొంతమంది చేయట్లేదా ఏంటంటే నాకు డౌట్ వచ్చింది. అంటే జాయిన్ చేస్తున్నారా ఏంటి? చెప్పాలి. విదేశాలకు పంపించే సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాం సార్. వెరీ గుడ్. అంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదేమో. 2 చేశారు నాకు మొన్న, ఎవరో వాళ్ళకి తెలియదు, నెంబర్స్ వచ్చాయి. నేను కూడా ఎవరి టీం అని అడగలేదు, అన్ని మొత్తం అతను చెప్పి నేను మాట్లాడాను. అయితే ఏంటంటే మనం 100% మన పీపీటీ అంటే మొత్తం మనది అన్నీ చెప్పాలి సార్. మన కంపెనీ గురించి, మన విజన్ ఏంటి, మన ఇది ఏంటి, ఏ విధంగా మనం పనిచేస్తాం అనేది మనం 100% చెప్పాలి. చెప్తేనే మన కంపెనీ గురించి తెలుస్తుంది. అలాగే మన ఈ కొంతమంది ప్రొడక్ట్ బాగుందని చెప్పిన వీడియోస్ కూడా చాలా మంది పెట్టట్లేదు. ఆ వీడియోస్ కూడా 100% షేర్ చేయండి గ్రూప్లో. ఓకే సార్, రైట్. ఓకే సార్, రైట్. అయితే ఏంటంటే మనం వర్క్ ఏ విధంగా చేయాలంటే సార్, ఇప్పుడు కస్టమర్ మనం చెప్పాను మీకు, కొత్త వ్యక్తికి కూడా మనం చెప్పి వర్క్ చేయించవచ్చని.
అంటే మన ప్రొడక్ట్‌లో దమ్ముంది కాబట్టి ఎక్కడికెళ్ళినా ధైర్యంగా చెప్పొచ్చు. చాలామంది ఏంటంటే లీడర్స్ అందరూ కూడా కొంతమంది జాయిన్ చేసిన తర్వాత నాకొచ్చేస్తదిలే అని కూర్చుంటూ ఉన్నారు. అలా కూర్చుంటే డబ్బులొస్తాయండి? లేదు సార్. రావు సార్. అంటే మనం ఒకసారి జాయిన్ చేసాం కదా! అయిపోయింది కదా! మన పని అని చెప్పని వాళ్ళని పట్టించుకోవట్లేదు. జాయిన్ అయిన వ్యక్తి దాదాపు మీ వెనకాల ఎంతకాలం ఉంటాడండి? ఎంతకాలం ఉంటాడు? మాక్సిమం డబ్బులు రాకపోతే 4 నెలలు, 3 నెలలు చూస్తాడు. అక్కడి నుంచి డ్రాప్ అయిపోతాడు. యెస్ ఆర్ నో? యెస్. సార్. మనం ఆళ్ళకి వర్క్ ఎట్లా చేయాలంటే నిజంగా మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామండి? మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాం? వాళ్ళకి ఏం కావాల్సిన దగ్గరుండి చూసుకుంటాం లేదా? దగ్గరుండి మనం మన పిల్లల్ని 100% వాళ్ళకి ఏమి కావాలనేది మనం ఎప్పటికప్పుడే అడిగి తెలుసుకొని, వాళ్ళకి ఏం కావాలో డైలీ ఫుడ్ కానించి, మొత్తం బట్టలు కానించి, వాళ్ళకి ఏం కావాల్సిన ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏది కావాల్సిన మనం ఇస్తామా లేదా? ఇష్టం సార్. మరి మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీ అందరూ జాయిన్ అయిన వ్యక్తి అందరూ కూడా పిల్లలకి మీ పిల్లలా కాదా? యెస్ సార్. మీ పిల్లలు అనుకున్నప్పుడు మనం మీ అబ్బాయి ఏదైనా తప్పు చేశాడు, మీ అమ్మాయిని తప్పు చేసింది చిన్న ఏదో అలిగారు. వాళ్ళని అట్లా వదిలేస్తామా? మాట్లాడతామా? వాళ్ళని దగ్గర తీసుకుంటామా? వదిలేస్తామా? దగ్గర తీసుకొని ఏం కావాలో అడుగుతాం సార్. యెస్. అంతేనా? అంతే సార్. అంటే మన పిల్లలు అనుకున్నప్పుడు 100% మనం వాళ్ళందరిని దగ్గరికి తీసుకొని మాట్లాడే బాధ్యత తండ్రి స్థానంలో మనకుంది కాబట్టి, మనం తండ్రిని కాబట్టి కింద పిల్లల్ని 100% కాపాడితే వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తే గనక 100% లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు. యెస్ ఆర్ నో? యెస్ సార్. సార్. ఇది మనం 100% చేయవలసిందండి. ఇది ఎవరైతే చేస్తారో 100% వాళ్ళు రాబోయే రోజుల్లో 100% వారు కోటీశ్వరులండి. ఇవాళ మీకు ఆస్తి ఉందో లేదో తెలీదు గానీ, మీకు టీమ్ అంటూ ఉంటే గనక మీకన్నా ఆస్తిపరులు ఎవరు లేరు సార్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. మీకు టీమ్ అంటూ ఉంటే 100% మీరు కోటీశ్వరులే. ఎందుకంటే వాళ్ళే ఆస్తి. ఎందుకంటే మీరు పని చేసినా, పని చేయకపోయినా, మీరు ఆరోగ్యం ఉన్నా, బాగోపోయినా ఎప్పుడైతే మీరందరం కాపాడుకుంటారో, వారు కంపల్సరీగా మీకు ఇన్‌కమ్ తెచ్చిపెడతారు. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా పెట్టుబడిగా భావించండి. ఆస్తిగా భావించండి. నేను కూడా గతంలో నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లో 2004లో ఎంటర్ అయ్యాను. అంత ముందర ఏదో కంపెనీ వచ్చింది గానీ క్వాంటమ్ ఏదో గానీ, జస్ట్ అది ఫస్ట్ స్టార్టింగ్ క్వాంటమ్ అది 99లో. అవునా సార్. అందులో జాయిన్ చేశారు. నన్ను అప్పుడేంటంటే, అప్పుడు కాస్ట్ 3000. నేను అప్పుడు ఉంగరం తాకట్టు పెట్టి అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మరి నన్ను సార్ అలా మోటివేట్ చేశాడు. మీ డౌన్‌లో ఇద్దరిని జాయిన్ చేసుకుంటే ఇలా అని చెప్పంటే వాళ్ళకి కూడా నేనే కొనిపించి వాళ్ళు వర్క్ చేస్తారని చెప్పి అప్పటి నుంచే స్టార్ట్ చేశాను నేను. 99 నుంచి. తర్వాత కంపెనీ అయితే ఆగిపోయింది. అది జస్ట్ అయిపోయింది. అంటే డబ్బులు కట్టించుకునే కంపెనీ 100% వాళ్ళు మీరు కట్టండి, మీరు కట్టించండి అంటే గనక 100% ఫెయిల్ అవుద్దని అక్కడే తెలుసుకున్నాను. ఈ కంపెనీల జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయ్యాను. కానీ మళ్ళీ అదే పిచ్చి. అంటే మళ్ళీ దాంట్లో తిరిగిన పిచ్చి ఏంటంటే మళ్ళీ ఇంకొకటొచ్చి వేరే కంపెనీలో జాయిన్ చేశారు. ప్లస్ పైగా నాకన్నా చిన్న వ్యక్తి జాయిన్ చేశాడు నన్ను. మనకన్నా చిన్న వ్యక్తి జాయిన్ చేస్తే మనకి ఇగో ఉంటదా? ఉండదా? ఆడు చెప్తే జాయిన్ అవ్వటం ఏంటి? ఆడు చెప్తే చేయటం ఏంటి? అనేది గ్యారంటీ చిన్న ఇగో ఉంటదా? ఉండదా? ఉంటాయి సార్. ఏం సార్ ఉంటదా? ఉంటది. అలాగని నేను దాదాపు ఒక 6 మంత్స్ పని చేయలేదు. అతనొస్తే మా మిసెస్ తోటి లేడని చెప్పి పంపించేసేవాడిని. అప్పుడు ఫోన్‌లు లేవు. కానీ పనిగట్టుకుని అతను నా కోసం ఎక్కడి నుంచో వచ్చేవాడండి. కొవ్వూరు నుంచి వచ్చేవాడు. అతను ఇవాళ చిన్న వ్యక్తి అయినా నాకు ఇవాళ ఒక కంపెనీ పెట్టే స్థాయికి తీసుకొచ్చాడంటే 100% అతనే. నేను ఇప్పటికి గుర్తుపెట్టుకుంటాను.
అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అతను నాకు నేర్పించింది ఏంటంటే, అతను హార్డ్ వర్క్. అంటే ఆ ఏజ్‌లో కూడా అతను హార్డ్ వర్క్ నిజంగా అతను చూసి నేర్చుకున్నాను. నా మీద మా ఉంటే ఒక 10 ఇయర్స్ చిన్నోడుంటాడు. 10 సార్లు చిన్నోడే ఉంటాడు. అంటే అతను మా కజిన్ అనమాట. అంటే మా దూరపు చుట్టం. అతను అన్నీ వచ్చి ఇక్కడికొచ్చి అప్పుడు రోడ్డు కూడా బాగుండేది కాదు మాది. అతను అప్పుడు ఆ రోజుల్లోనే ఆ అబ్బాయి బండేసుకొచ్చి నన్ను అంతమాటు ఎప్పటికప్పుడే వచ్చి బండెక్కించుకొని తీసుకెళ్తామండేవాడు. అంటే అట్ట అలవాటేంటంటే బండి ఎక్కించుకొని తీసుకెళ్ళి నాకు అలవాటు చేశాడు. అంటే ఏ విధంగా వర్క్ చేయాలని. కానీ ఏంటంటే ఒకరోజు నన్ను మీటింగ్‌కి రమ్మన్నాడు. మీటింగ్ అంటే ఎందుకులే అని చెప్పని నేను నెగ్లెక్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ అప్పలాయన తీసుకొచ్చి అతను అప్పలాయన తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి అప్పుడు నేను బిల్డింగ్ కడతా ఉన్నాను. అప్పుడేంటంటే అతను అమౌంట్ ఆ రోజుల్లో రూ. 250 కట్టమన్నారు నన్ను. ఎంట్రీ పాస్‌కి. రూ. 250. అప్పుడు రూ. 250 అంటే ఎక్కువ కాదా? ఎక్కువ ఏ సార్. సార్? అవును. చాలా ఎక్కువే ఎక్కువ. సార్. 2004లో రూ. 250 టోకెన్ కట్టి నన్ను ఎంట్రీ పాస్ కట్టి రమ్మన్నారు. నేనన్నాను, "సార్ ఎంట్రీ పాస్ కట్టి నేను రావటం ఏంటి? నేను రాను సార్" అన్నా. ఆళ్ళ కూర్చొని దాదాపు నా దగ్గర ఎంట్రీ పాస్ తీసుకుంటాకి దాదాపు 4 అవర్స్ వెయిట్ చేశారండి. అంటే నేను ఒప్పుకుంటలే. 250 కోసం అతను నన్ను మోటివేట్ చేయటం అంటే నేను పని చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎందుకంటే డబ్బులు అడుగుతున్నారని చెప్పి నేను నాకు అట్రాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాగే అడుగుతారు, ఇలాగే చేస్తారని చెప్పని నేను నాలో ఫీలింగ్ అనమాట. అయితే ఏం చేశానంటే వాళ్ళు ఎప్పుడు అది అక్కడ బిల్డింగ్ కడుతున్నప్పుడు అక్కడ ఈ సెంటరింగ్ ఏస్తుంటే మేకు దిగిపోయి అతను ప్యాచీ పడిపోయింది. చూసుకోలేదు అతను. అయితే అలా వెళ్ళిపోతాం సార్ అని చెప్పని బండి తీసేసరికి అక్కడ ప్యాచీ పడి ఉంది. అప్పుడు నాకు జాలేసింది. పాపం ఇంతసేపు కూర్చున్నారు నా కోసం. పైగా ప్యాచీ పడింది. ఈళ్ళని ఇలా బాధ పెట్టానని చెప్పి నాలో నేనే ఒక కృంగిపోయి రూ. 250 తీసి వాళ్ళకిచ్చా. ఇచ్చిన తర్వాత నాకు ఎంట్రీ పాస్ ఇచ్చారు. ఎంట్రీ పాస్ ఇచ్చిన తర్వాత మీటింగ్ అనేది 10 డేస్‌కి మీటింగ్‌కెళ్ళాలి. నేనేమనుకున్నానంటే అసలు ఎగ్గొట్టేద్దాం అనుకున్నాను. అది పాతపాటి సినిమా గోదావరి మధ్యలో పెట్టారనమాట అండి. అప్పుడు అక్కడ బన్నీ షూటింగ్ చేస్తున్నారు. 2004లో. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఈ పడవలెక్కి వెళ్ళటం ఇయన్నీ మునిగిపోవటం గట్టా భయం నాకు. ఆ పడవెక్కెళ్తే ఏం జరుగుద్దని చెప్పి నా జనం ఎక్కేస్తా ఉన్నారు. ఇలా ఊగిపోతా ఉంది. అలా ఎళ్తా ఉంటే ఈ లోపల లాంచ్ వచ్చింది. అంటే షూటింగ్ లాంచ్ వచ్చింది. నేను కూడా ఏంటంటే ఈ డబ్బులు పోతాయని ఆ మీటింగ్‌కెళ్ళాను సార్. ఏం చేశాను సార్? కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్పని ఆ రోజు నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత ఈ పడవెక్కెళ్ళటానికి భయం. ఎళ్దామా? వెనక్కెళ్ళిపోదామా? అని ఆలోచనలో ఉంటే ఈ లోపల షూటింగ్ జరుగుతున్న లాంచ్ ఒకటి ఈవి వినాయక్ వాళ్ళొచ్చి హీరోయిన్ అందరూ మొత్తం ఆ లాంచ్‌లో వెళ్తా ఉన్నారు. ఆ లాంచ్ ఎక్కేసి అప్పుడు అటుకెళ్ళిపోయాను. ఎళ్ళిన తర్వాత 2 డేస్ అండి అక్కడ. 2 డేస్ నుంచి మళ్ళీ బయటికి రావటం లేదింకా. అక్కడ మొత్తం బ్లాక్. 2 డేస్ అక్కడే ఉండి నిజంగా నా లైఫ్ చేంజ్ ఎక్కడయిందంటే